ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాము. ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ గారు ఉన్నారు ఎప్పట్లానే. సో కళ్యాణ్ నామినేషన్లో అయితే లేడు కాబట్టి, అండ్ డెమాన్ పవన్కి అండ్ ఇమాన్యుయల్కి సంజన గారికి ముగ్గురికి అయితే పోటాపోటీ అయితే నడుస్తుంది. ఒక పరంగా చెప్పుకుంటే ఇమాన్యుయల్కి తక్కువ ఓటింగే పడుతుంది. మేబీ సంజన గారి గురించి గొడవ, ఆ ఫైట్ వల్ల మేబీ ఎఫెక్ట్ ఏమైనా పడితే పడి ఉండొచ్చేమో. బట్ సంజన గారికి అయితే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా అయినా కానీ సంజన గారికి అయితే మంచి ఓటింగ్ అయితే పడుతుంది. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే డెమాన్కి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది ఓటింగ్లో. సో చూడాలి ఎండ్ ఆఫ్ ద వీక్ ఏమైద్దో. ఇప్పటికైతే సెకండ్ ప్లేస్లో సంజన గారు అండ్ డెమాన్ పవన్ అయితే ఉన్నారు. ఇమాన్యుయల్ అయితే కంపారేటివ్లీ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. సో చూడాలి. అండ్ ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే లేదనుకుంటున్నాను. సింగిల్ ఎలిమినేషనే ఉంటుండొచ్చు. ఇంకా సుమన్ శెట్టి గారు అయితే మేబీ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. చూడాలి ఏమైద్దో. అండ్ అవుట్ ఆఫ్ ద గేమ్ కూడా అయిపోయాడు సెకండ్ ఫైనలిస్ట్కి ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే. సో చూడాలి ఏమైద్దో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.